వెల్కమ్ టు జేబీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. నేను మీ పవన్. ఇవాళ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ కోఆర్డినేట్స్. మెయిన్గా ట్రిగ్నోమెట్రిక్ కోఆర్డినేట్స్ వచ్చేసరికి ఒకవేళ థీటా వాల్యూ ఎక్సీడ్ 90 డిగ్రీస్ అయితే ఆ వాల్యూని కనుక్కోవడానికి ఈ కోఆర్డినేట్స్ అయితే యూజ్ అవుతాయి. మనం మొన్న ట్రిగ్నోమెట్రీ టేబుల్ అట్ 0 to 90 డిగ్రీస్ వరకు అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 90 డిగ్రీస్ ఒకవేళ దాటితే ఎలా, ఒకవేళ కాజ్ 120, సైన్ 120, సైన్ 150, సైన్ 180 ఆ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం తెలుసుకున్నాం. మెయిన్గా ట్రిగ్నోమెట్రిక్ కోఆర్డినేట్స్ వచ్చేసరికి 4 కోఆర్డినేట్స్. ఫస్ట్ కోఆర్డినేట్ నేమ్ వచ్చేసి Q1, సెకండ్ కోఆర్డినేట్ నేమ్ వచ్చేసి Q2, థర్డ్ కోఆర్డినేట్ నేమ్ వచ్చేసి Q3, ఫోర్త్ కోఆర్డినేట్ నేమ్ వచ్చేసి Q4. 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ కోఆర్డినేట్లో వచ్చేసరికి ఆల్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆర్ పాజిటివ్, అంటే సైన్, కాస్, టాన్, కాట్ అండ్ సీకెంట్, కోసికెంట్ అన్ని పాజిటివ్ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసరికి సైను కొసికెంట్. అది గుర్తుపెట్టుకోవడానికి సిల్వర్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని మనం దీన్ని పిలుస్తాం. సిల్వర్ అంటే సైన్ కదా, సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్ కాబట్టి సైన్ కొసికెంట్ ఇక్కడ పాజిటివ్గా ఉంటాయి. అక్కడ థీటా వాల్యూస్ 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా వస్తే అక్కడ సైన్ కొసికెంట్ని మనం కన్సిడర్ చేస్తాం. సెకండ్ క్వాడ్రంట్ కదా, సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి టీ అంటే ఏంటి, ట్యాన్కి ఆపోజిట్ ఏంటి అంటే రెసిప్రోకల్ ఏంటి, కాట్ కదా. ట్యాన్, కాట్ ఇక్కడ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. ఇక్కడ థీటా వాల్యూస్ వచ్చేసరికి 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా. థీటా వాల్యూస్ 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా వచ్చిందంటే అది థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో మనకి ట్యాన్, కాట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసరికి కప్స్ అంటే ఏంటి, కాజ్కి రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్ కాజ్, ఆ రెండు మాత్రమే ఇక్కడ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. ఇక్కడ 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా వస్తే అది ఫోర్త్ క్వాడ్రంట్ అని. ఫోర్త్ క్వాడ్రంట్లో కాజు, సీకెంట్ మాత్రమే పాజిటివ్. ఫస్ట్ ఇక్కడ కాట్ 120 నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. కాట్ 120 తీసుకో. ఫస్ట్ కాట్ 120. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఈ 120 ఉంది కదా, ఈ 120ని ఈ 8 ఫార్మేట్స్లోకి ఏదో ఒక ఫార్మేట్లోకి మార్చాలి. ఏదైతే 120కి దగ్గరలో ఉందో, ఎయిదర్ 90, 180, 270, 360 ఆ నాలుగిట్లో ఏదైతే దగ్గరగా ఉందో దాని ఫామ్లోకి మార్చుకోవాలి. 120ని ఎలా మారుస్తావు నువ్వు, కాట్ ఆఫ్ 90 అని రాసావు అనుకో, 90కి ఎంత మళ్ళీ ప్లస్ చేయాలి, 30 ప్లస్ చేస్తే 120 వస్తుంది. సో 90 ప్లస్ 30, 90 ప్లస్ 30. ఈ 30ని థీటాగా తీసుకో నువ్వు. 90 ప్లస్ థీటాలా ఉంది కదా, ఇప్పుడు 90 ప్లస్ థీటా ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి, సిల్వర్ అంటే సైను, దానికి రెసిప్రోకల్ కొసికెంట్, ఆ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. ఇక్కడ కాట్ కదా కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ నెగిటివ్ సైన్ వేసేస్తాం. 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్లో చూసుకొని, 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ చూసుకొని, ఒకవేళ ఆ రేషియో ఆ క్వాడ్రంట్లో ప్లస్ అయితే ప్లస్ చేస్తాం. ఇక్కడ కాట్ నెగిటివ్ కదా సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి నేను మైనస్ చేశాను. 90 ప్లస్ థీటా ఇక్కడ 90 వచ్చేసరికి ఇక్కడ చూడు, ఎట్ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా దగ్గరికి వచ్చేసరికి ఈ వాల్యూలు కనుక వచ్చాయంటే సైన్ వాల్యూ కాజ్గా మారుతుంది, టాన్ వాల్యూ కాట్గా మారుతుంది, కాజ్ వాల్యూ సీకెంట్గా మారుతుంది. ఒకవేళ కాజ్ వస్తే సైన్గా చేంజ్ అవుతుంది, కాట్ వస్తే టాన్గా చేంజ్ అవుతుంది, నెక్స్ట్ సీకెంట్ వస్తే కాజ్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఈ రెండు వస్తే రేషియోస్ అసలు చేంజ్ అవ్వవు. సైన్ వస్తే సైన్, కాజ్ వస్తే కాజ్, టాన్ వస్తే టాన్, కాట్ వస్తే కాట్, సీకెంట్ వస్తే సీకెంట్, కొసికెంట్ వస్తే కొసికెంట్. సో ఇక్కడ 90 ప్లస్ థీటా కాబట్టి ఇక్కడ ఏముంది, రేషియో ఏముంది, కాట్ ఉంది. కాట్ ఉంటే కాట్ ఎలా చేంజ్ అవుద్ది, టాన్గా చేంజ్ అవుద్ది. సో టాన్ థీటా వాల్యూ ఎంత ఇక్కడ 30 డిగ్రీస్. టాన్ 30 అంటే ఏంటి, సైన్ 30 బై మైనస్ ఉంది చూసుకో, మైనస్ ఉంది, మైనస్
sin 30 by cos 30. sin 30 అంటే ఏంటి 1/2, cos 30 అంటే √3/2 మైనస్ ఉంది అంటే -1/√3. 2కి 2 క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఉంది మైనస్. నెక్స్ట్ 1/√3. అది అలా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ అయితే నువ్వేం చేయాలంటే ఇచ్చినటువంటి నెంబర్ని దానికి దగ్గరలో ఉండేటటువంటి నెంబర్స్ అంటే 4 నెంబర్స్ 90, 180, 270, 360 ఆ 4లో ఏవైతే దగ్గరగా ఉన్నాయో ఈ ఫామ్లోకి మార్చుకుంటాం. 90 మైనస్ థీటా ఆర్ 90 ప్లస్ థీటా, ఇలా 180 మైనస్ థీటా ఆర్ 180 ప్లస్ థీటా ఈ ఫార్మెట్స్లోకి మార్చుకుంటాం. ఫస్ట్ 120 ఉంది కాబట్టి ఆ 120 దగ్గరలో ఉండేటటువంటి నెంబర్ ఏంటి 90. నువ్వు 180 కూడా చేయొచ్చు కావాలంటే చూడు. కాట్ 180 రాసావనుకో 180 నుంచి ఎంత మైనస్ చేస్తే 120 వస్తుంది 60. 180 మైనస్ 60 అంటే 120 కదా, 120 కదా. 120 రావాలి ఖచ్చితంగా, 120 రాకపోతే ఆన్సర్ రాంగ్. సో 120 వస్తుంది కదా. 180 మైనస్ 60 చేస్తే నెక్స్ట్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంటో చూసుకో ఫస్ట్. 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో, కానీ ఇది కాట్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే ఏంటి సైన్, దానికి రెసిప్రోకల్ కొసికెంట్ ఆ రెండు మాత్రమే పాజిటివ్, కానీ ఇక్కడ కాట్ ఉంది కాబట్టి నెగిటివ్ రాసుకో ఫస్ట్. నెగిటివ్ రాసుకున్న తర్వాత 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా వస్తే నేను ట్రిగ్నోమెట్రీ వాల్యూ చేంజ్ అవుద్దాను, ట్రిగ్నోమెట్రీ రేషియో చేంజ్ అవ్వదు కదా, చేంజ్ అవ్వదని చెప్పాను కాబట్టి కాట్గానే ఉంటుంది. కాట్ థీటా వాల్యూ ఎంత 60, కాట్ 60 అంటే మైనస్ కాస్ 60 బై సైన్ 60 ఈక్వల్స్ టు కాస్ 60 అంటే 1/2, సైన్ 60 అంటే √3/2. మైనస్ ఉంది కదా, మైనస్ వేసుకుంటాం. నెక్స్ట్ ఈ 1కి క్యాన్సిల్ అయ్యి -1/√3. ఎలా చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే దగ్గరలో ఉండేటటువంటి నెంబర్తో చేసుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది అంతే. అది ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇచ్చినటువంటి థీటా వాల్యూస్ని ఈ 8 ఫార్మ్స్లోకి అయితే చేంజ్ చేసుకుంటాం. వచ్చిన ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఏ కోఆర్డినేటో ఫస్ట్ చూసుకుంటాం. అక్కడ ఇచ్చినటువంటి ట్రిగ్నోమెట్రీ రేషియో అక్కడ పాజిటివా నెగిటివా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా కదా, అక్కడ ట్రిగ్నోమెట్రీ రేషియో చేంజ్ అవ్వదు కాబట్టి నేను కాట్గా రాసింది. ఇక్కడేంటి 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా అంటే ఇక్కడ ప్లస్ థీటా ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 90 మైనస్ థీటా ఆర్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా ఉంది కదా, 90 ఉన్నప్పుడు కాట్ ట్యాన్గా చేంజ్ అవుద్ది, సో -tan30 అలా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. sin 270 ఫస్ట్ నేనేం చెప్పాను, ఈ 270ని ఈ 8 ఫార్మ్స్లో ఏదో ఒక ఫామ్లోకి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఫస్ట్ 270కి దగ్గరగా ఉండేటటువంటి నెంబర్ ఏంటి, 270కి లెస్లో ఉండేటటువంటి నెంబరు 180, 270కి గ్రేటర్లో ఉండేటటువంటి నెంబరు 360. ఏది రాసుకున్నా నువ్వు పర్వాలేదు. ఫస్ట్ అయితే sin 180 ప్లస్ 90 అని రాసుకో, ఓకేనా. 180 ప్లస్ 90 ఎంత 270. 270కి ఈక్వల్ అయ్యి ఉండాలి నువ్వు ప్లస్ చేస్తే, ఎలా పడితే అలా చేయకూడదు. నెక్స్ట్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్, 180 ప్లస్ థీటా థర్డ్ క్వాడ్రంట్లో టీ అంటే ట్యాన్, కాట్ మాత్రమే పాజిటివ్, కానీ అక్కడ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ వేసుకో. నెక్స్ట్ 180 దగ్గర ఎలాంటి ట్రిగ్నోమెట్రీ రేషియో కూడా చేంజ్ అవ్వదు, సేమ్ రేషియో వస్తుంది. సో సైన్ విల్ బి నాట్ చేంజ్డ్, సైన్గా ఉంటుంది. థీటా వాల్యూ ఎంత 90, సైన్ 90 వాల్యూ 1, మైనస్ ఆల్రెడీ ఉంది -1 అంతే. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంతకుముందు మేము ట్రిగ్నోమెట్రీ టేబుల్ పైన
వీడియో చేసాం. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థమై ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.